మెగాస్టార్ చిరంజీవి గారు 70వ వాళ్ళు అడుగు పెడుతున్నారు. సో ఈ సందర్భంగా ఇక్కడ చాలామంది మెగాస్టార్ చిరంజీవి గారి ఫీమేల్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి మెగాస్టార్ చిరంజీవి గారు అట్లా వాళ్ళకి ఎలాంటి ఫ్యానిజం ఉందో తెలుసుకుందాం. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? హాయ్ అండి. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ? ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇష్టమే అండి. ఎందుకంటే నేను మూవీస్ అనేది స్కిల్ ఎలా చేస్తున్నారు, యాక్టింగ్ ఎలా చేస్తున్నారు, ప్రతి ఒక్క మూవీ ఒక ప్రత్యేకమే కదా సార్. సో దట్ సార్ డాన్స్ కానీ అండ్ సార్ మూవీస్ ఏవైనా కానీ ఇష్టమే అండి. దట్ టు స్వయం కృషి మూవీ అండి. స్వయం కృషి మూవీ నేను చాలా కనెక్ట్ అయ్యాను. చాలా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అంటే. అండ్ చిరంజీవి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. మేడం మీరు చెప్పండి, చిరంజీవి గారి పట్ల మీకున్న అభిమానం ఎలాంటి? మా చిన్నప్పటి నుంచి హీరో అంటే చిరంజీవి గారు. నాకు బాగా కనెక్ట్ అయింది ఎప్పుడంటే మా బాబు ఆగస్టు 22న పుట్టాడనమాట. నేను ఆపరేషన్ చేశారు, కళ్ళు ఇలా తెరుస్తూ ఉంటే చిరంజీవి ఫ్యాన్స్ అందరూ హాస్పిటల్లోకి వచ్చి బన్ను ఏవో ఫ్రూట్స్ తీసుకొచ్చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో నేను డెలివరీ అయ్యాను. ఏంటి ఈరోజు అంటే ఈరోజు చిరంజీవి గారి బర్త్డే అమ్మ, ఆయన తరపున మేము అందరం చేస్తున్నాం ఈవెంట్ అని చెప్పి. చిరంజీవి గారి ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు, కానీ వాళ్ళ ఫ్యాన్స్ తీసుకొచ్చి అక్కడ ఇవ్వడం నాకు చాలా బాగా అనిపించింది. అంతకుముందు నుంచి కూడా నేను ఆయన ఫ్యాన్నే, కానీ ఆ రోజు నుంచి ఆయన పేరు చెప్పి వీళ్ళందరూ సేవా కార్యక్రమాలు చేస్తుంటే నాకు బాగా అనిపించిందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను కుత్బుల్లాపూర్ నుంచి వచ్చాను. సో చిరంజీవి గారు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు రేపు రిలీజ్ కాబోతున్న టీజర్ పట్ల మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఆయన ఉంటే చాలండి మాకు. మేము ఎక్స్పెక్టేషన్, మేము ఆయన ఫ్యాన్స్ కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలని మేము ఎక్స్పెక్ట్ చేయం. ఆయన అలా నడుచుకుంటూ వచ్చినా మేము చూసేస్తాం. అది చిరంజీవి గారిలో ఒక విభిన్నమైన శైలి ఉంటుంది. ఆయన శత్రువుల పట్ల కూడా చాలా సున్నితంగా వ్యవహరిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఆయన్నే విమర్శించిన వారి పట్ల కూడా ఆయన చాలా సున్నితంగా వ్యవహరించారు. ఈ యాటిట్యూడ్ పట్ల మీరు ఎలా ఫీల్ అవుతారు? మాకు చాలా నచ్చుద్దండి అది. కానీ ఆయనని అలా విమర్శించినప్పుడు మేము చాలా బాధపడేవాళ్ళం. ఈయన ఏంటి ఎదురు ఏం మాట్లాడరు, అలా ఎందుకు పడుతున్నారు మాటలు అని అనిపించేది. కానీ ఇవాళ రోజున చూస్తే ఆయన అలా పైన ఉన్నారు, ఆయన అన్న వాళ్ళందరూ కింద పాతాళానికి వెళ్ళిపోయారు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు చిరంజీవి అండి. మీరు చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? చిరంజీవి గారి పట్ల మీకున్న ఫ్యానిజం ఎలాంటి? చిరంజీవి గారు అంటే ఇష్టం లేనిది ఎవరికీ ఉండదు, అందరికీ చాలా ఇష్టం. చిరంజీవి గారు చూసే అంటే రియల్ లైఫ్ హీరోస్ అని అంటారు కదా, ఆయన రెండిట్లో కూడా హీరో. వి ఆల్ మెగా ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా ఆఫ్ కోర్స్. సో ఏంటి మేడం, ఇప్పుడు ఓజీ రాబోతుంది సెప్టెంబర్లో, అలానే విశ్వంబర టీజర్ రిలీజ్ కాబోతుంది. రాబోతున్న సినిమాలన్నీ కూడా వరుసనే మెగా ఫ్యాన్స్ మెగా మూవీసే రాబోతున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉంటాయి, బట్ ఎలా ఉన్నా కూడా మాకు బాగుంటుంది. ఓకే, చిరంజీవి గారి సినిమాలు మీ ఫేవరెట్ మూవీ? అన్నీ తరలి రాగతనే వసంతం, రుద్రవీణ. ఓకే మేడం, థ్యాంక్ యూ.